నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జనసేనకు పోతిన మహేష్ గుడ్ బై పార్టీ పదవికి సభ్యత్వానికి రాజీనామా తాడేపల్లిలో హెరిటేజ్ కాగితాలు దహనం ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ శ్రేణులు ఈ నెల 13 నుంచి ప్రజల్లోకి కేసీఆర్ చేవెళ్ల బహిరంగ సభలో ప్రచారానికి శ్రీకారం ఫోన్ ట్యాపింగ్ లో దూకుడు పెంచిన పోలీసులు జూబ్లీ హిల్స్ లో నవీన్ రావు గెస్ట్ హౌస్ లో తనిఖీలు తెలంగాణలో రికార్డ్ స్థాయిలో టెంపరేచర్ అలర్ట్ గా ఉండాలన్న అధికారులు అదరగొట్టిన పుష్ప 2 టీజర్ అల్లు బర్త్డే సందర్భంగా విడుదల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చేందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ అధినేత కేటీఆర్. అయితే ఈ అంశంపై ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పేరు మార్చాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చడంతో తెలంగాణ అనే సెంటిమెంట్ కు దూరం అయ్యామనే భావనలో బీఆర్ఎస్ ఉంది. పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ పేరు మార్పుపై బీఆర్ఎస్ అధినేత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చేందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ అధినేత కేటీఆర్. అయితే ఈ అంశంపై ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పేరు మార్చాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చడంతో తెలంగాణ అనే సెంటిమెంట్ కు దూరం అయ్యామనే భావనలో బీఆర్ఎస్ ఉంది. అయితే పార్టీ పేరు మార్చాలని పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లోనే కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే ఏప్రిల్ 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ పేరు మార్పుపై బీఆర్ఎస్ అధినేత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్ చెప్పండి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుంచి అనేక డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాలని బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ఆ సమావేశంలోనే కార్యకర్తలు ప్రధానంగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి దారితీసింది. అది కూడా ప్రధాన కారణమైందంటూ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది నేతలు కూడా పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని డిమాండ్ చేశారు. తాజాగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు దీక్షలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిలో నిర్వహించినటువంటి రైతు దీక్షలో మాట్లాడుతూ పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా పార్టీ పేరు మార్పుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
సమాలోచనలు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆ రోజున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ పేరు మార్పుపై ఒక క్లారిటీ ఇస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సంవత్సరం ముందు టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా భారత రాష్ట్ర సమితిగా మారుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తరించారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియమించారు. మహారాష్ట్రలో కేసీఆర్ దాదాపు 5-6 సందర్భాల్లో పర్యటించి భారీ బహిరంగ సభను సైతం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా క్రియాశీలక పాత్ర పోషించి దేశంలో గుణాత్మక మార్పు తీసుకొస్తాము, దేశవ్యాప్తంగా అనేక పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందంటూ కేసీఆర్ చెప్పారు. ఆ తర్వాత తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఒక్కసారిగా తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్ పార్టీకి బంధం తెగిపోయింది. దీన్ని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పేరును జీర్ణించుకోలేదనే అంశాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు తెరపైకి తీసుకొచ్చారు. దీంతో పార్టీ పేరును టీఆర్ఎస్ పార్టీగా ఉంచాల్సింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీ పేరుతో ఉద్యమం చేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చడం ఇబ్బందికరంగా మారిందంటూ కూడా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ అధిష్టానాలకు నివేదించిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్ పార్టీగా మార్చి టీఆర్ఎస్ పార్టీగా మార్చి ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీపై ఒత్తిడి పెరుగుతుంది. దీనికి సంబంధించి కొంత ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయాల్సి ఉంటుంది. లేఖ రాసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన తర్వాత పార్టీ పేరును టీఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ పార్టీ పేరును త్వరలోనే టీఆర్ఎస్ పార్టీగా మార్చే అవకాశం ఉన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీర్. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ అభ్యర్థి ప్రశాంతి రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్లో ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయని చెప్పారు. ఓడిపోతే ప్రజలను పట్టించుకోకుండా వ్యాపారాలు చేసుకుంటామని ప్రశాంతి రెడ్డి ఫోన్ కాల్లో చెప్పిందన్నారు. వ్యాపారవేత్తలను కాకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ప్రసన్నను మరోసారి గెలిపించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉన్న వారిని గెలిపించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ప్రశాంతి రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము, మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము, మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం, మేము రాజకీయాల్లో ఉండం, ప్రజా జీవితంలో ఉండం, మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పొచ్చు. వాళ్ళ మనోభావాల్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు కానీ ఆమె భర్త మనోభావాలు కానీ దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి. తెలుగుదేశం పార్టీలోకి వెళదాం, గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే క్వైట్ అయిపోదామని చెప్పి మీ అన్న ప్రభాకర్ అన్న అన్నాడని చెప్పి నాకు తెలియజేసిందంటే దీన్ని బట్టి రాజకీయ ఉద్దేశం చూడండి.
కోవూరుకు వచ్చి చెప్తా ఉందమ్మ ప్రశాంతమ్మ ఏమని, నేను కోవూరు వదిలిపెట్టి పోనని. ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ప్రశాంతక్కే, ఆమె స్వయంగా ఆమె నోటి ద్వారా నాకు వినిపించింది. అంతేకాదు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గురించి కూడా మాట్లాడింది దారుణంగా. ఆదాల ప్రభాకర్ అన్న అల్లుడు ప్యాకేజీకి వెళ్ళిపోయినాడని చెప్పి మాట్లాడింది. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి గురించి వాడాని సంబోధిస్తూ నాతో మాట్లాడింది. ఇంత రాజకీయ పరిజ్ఞానం లేకుండా నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి ఇంతింత అనుభవం కలిగిన రాజకీయ నాయకులతోనే మీరు ఈ విధంగా మాట్లాడితే రేపు రాజకీయాల్లో మీరు ముందడుగు వేస్తే రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. చంద్రబాబుకు అవ్వతాతల మీద ప్రేమే లేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లు తలపెట్టినట్లే అని చెప్పారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. అయితే ఈ సందర్భంగా సీఎం జగన్ అక్కడ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా మీ బిడ్డల అవ్వతాతల గురించి ఆలోచన చేయలేదని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. అలాగే జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీనే అని చెప్పారు. 3,000 ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడ లేదన్న జగన్ నెలకు 2,000 కోట్లు పెన్షన్లకే ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తామని చెప్తాడు అని విమర్శించారు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు 2014లో మీకు గుర్తుందే ఉంటుంది. 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పాంఫ్లెట్లో రాసినవేటి ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పినటివి ఆయన ఫోటో, మోడీ ఫోటో, దత్తపుత్రుడి ఫోటో, వీళ్ళందరి ఫోటోలు పెట్టి ఆయన సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన విషయాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన కనీసం అమలు చెయ్యని పరిస్థితులన్నీ కూడా మీ ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ చూపించి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మోసం చేసే వాళ్ళని నమ్మద్దండి, అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మద్దండి. కానీ ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నాడు చంద్రబాబు, సూపర్ 7 అంటా ఉన్నాడు చంద్రబాబు. వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హామీలు 1,40,000 కోట్లు దాటుతూ ఉన్నాయి. 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయాసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధాలే కదా అని 1,40,000 కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోసం చేసేదానికే కదా. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటేస్తే మాత్రం. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని అన్నారు. జనంలో నుంచి వచ్చిన నేత జగన్ అయితే దానికి రివర్స్ లో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నారు. లీడర్ కు ప్రొవైడర్ కు తేడా కూడా ప్రశాంత్ కిషోర్ కు తెలియదా అని ప్రశ్నించారు. లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు వద్ద ప్యాకేజ్ తీసుకుని మాట్లాడుతున్నారన్నారు. చాలా తప్పు. ఏదైనా లీడర్ అంటే ఒక మేనేజ్మెంట్, లీడర్ అంటే ఒక మోసం కాదు, అది చంద్రబాబు నాయుడు. సో ఇవాళ ఈ రాష్ట్రం అన్ని విధంగా ఎనీ ఇష్యూ కంపారిజన్ ద లాస్ట్ 5 years చూసుకోమండి. లేదు చంద్రబాబు నాయుడు పరిపాలించిన ఆ సమయంలోనూ ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి తాలూకా సమయంలోనూ ఇండికేటర్స్ చూసుకోమండి. దేంట్లో ఎక్కువ ఉన్నది. ఇది చాలా తప్పు. ఏదైనా ఒకరి మీద అబ్బాయి ఉంటే ఇంకోలో చూసుకో. అంతేగాని ఈ మధ్యవర్తి ఇలాంటి ఇచ్చి ఏదో మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదో నీకు బీఆర్ఓ సీక్రెట్ పొమ్మన్నారు, ఇక్కడ వచ్చి ఏదో నీ మాట వేస్తారు అనుకుంటే పొరపాటు. అబ్సల్యూట్లీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ భాషని అభ్యంతరం తెలియజేస్తున్నాం. లేదంటే ప్రచారంలో దూకుడు పెంచిన కేసినేని చిన్ని తన సోదరుడు నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి సుజన చౌదరితో కలిసి ప్రచారం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు అన్న నానిపై మండిపడ్డారు. కక్షపూరితంగా తనపై తప్పుడు కేసులు పెట్టించారని ధ్వజమెత్తారు చిన్ని. అలాగే వైసీపీ పాలనలో గత 5 ఏళ్లుగా బాధలు పడ్డారని, ఇవే ఇబ్బందులు కంటిన్యూ కాకుండా ఉండాలంటే జగన్ను ఓడించాలని పిలుపునిచ్చారు ఎంపీ అభ్యర్థి సుజనా చౌదరి. మళ్ళీ గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, మీడియా వాళ్ళు కానీ ఎన్ని బాధలు పడ్డారో మీకు అందరికీ తెలుసు. అది మళ్ళీ ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లా. ఆ బాధలు మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా ఉండాలి అని అంటే సైకిల్ కమలానికి ఓటు వేసి పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతారు. ఓటు గెలవటం కాదు, మంచి మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి ఈరోజు బల్లగుద్ది చెప్పగలను.
2014 నుంచి 19 దాకా రాష్ట్రం ఎదుర్కొన్న ఎన్నో సమస్యలు వారు కేంద్ర మంత్రి కింద ఉండి ఎన్నో సమస్యలు పరిష్కరించారు. అటువంటి వ్యక్తి పశ్చిమ నియోజక అభ్యర్థి అయినందుకు మాకు అంతేకాకుండా మా తెలుగుదేశం పార్టీకే కాదు, భారతీయ జనతా పార్టీకే కాదు, జనసేనకి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. 2014 నుంచి 19 చిత్తూరు జిల్లా పూతలపట్టులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు మంత్రి రోజా. ముస్లిం సోదరుల ఆప్యాయత చెప్పలేని అనుభూతినిచ్చిందని, ఈ ప్రేమ అనురాగాలు ఎల్లవేళ ఇలాగే ఉండాలని అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా పూతలపట్టు అభివృద్ధి చెందిందన్నారు ముస్లిం పెద్దలు. అయితే వివక్షత లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తుందని జగన్ పాలనపై ప్రశంసల జల్లులు కురిపించారు. కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్పతో పాటు పలువురు వైసీపీ నేతలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ను సిపిఎం నేతలు సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్లోని కుంగిన పిల్లర్లను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజ్ను తాత్కాలిక మరమ్మతులు చేసి రైతులకు నీరు అందించాలని అన్నారు. అయితే సాగునీటి ప్రాజెక్టులోనే అత్యధిక ఖర్చు చేసిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని సిపిఎం నేతలు అన్నారు. అలాంటి ప్రాజెక్టు భాగమైన మేడిగడ్డ కుంగిపోవడం దారుణమన్నారు. మేడిగడ్డ కుంగిపోవడంపై న్యాయ విచారణ చేసి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో 2024 లోక్సభ ఎన్నికలు మోదీ నియంతృత్వ పొగడలకు మమతా బెనర్జీ అహంకార ధోరణుల మధ్య పోరాటం కానుంది. 33 ఏళ్లు అధికారంలో ఉన్న కమ్యూనిస్టులను చిత్తు చేసిన తాను బీజేపీని కూడా ఓడించే ఎదుర్కొంటామన్న ధీమాతో మమతా బెనర్జీ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి ఒంటరి పోరుకు సిద్ధమైంది. అయితే స్కామ్లు, అరాచక విధానాలు, ప్రభుత్వ వ్యతిరేకలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే టీఎంసీ 42, బీజేపీ 40, లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్ కూటమి 30 సీట్లకు పోటీ చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ అటు బీజేపీ, ఇటు కమ్యూనిస్టు కాంగ్రెస్లను, మరోపక్క ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ను ఎదిరించి ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు నల్లేరుపై నడక కాదు. 2019లో 22 నియోజకవర్గాలలో నెగ్గిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి సగం స్థానాలైనా నెగ్గుతుందా అనేది అనుమానమే. వరుస స్కామ్లలో చిక్కుకున్న వారిని రక్షించే వైఖరి, నార్త్ 24 పరగనాల జిల్లా సందేశ్ ఖలీలో భూ కబ్జాలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ షాజహాన్ షేక్ ను రక్షించేందుకు చేసిన యత్నాలు ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. అతన్ని టీఎంసీ నుంచి బహిష్కరించిన పార్టీపై ప్రజాగ్రహం తగ్గలేదు. 2019లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 22, బీజేపీ 18, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. కమ్యూనిస్టులకు ఒక్క సీటు దక్కలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని 42 సీట్లకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లోనూ ఎన్నికలు జరుగుతాయి. అలాగే భగబంగోలా, బారానగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 7న, జూన్ 1న ఉప ఎన్నికలు జరుగుతాయి. ఎంపీ ఎన్నికలు తొలి దశలో ఏప్రిల్ 19న కూచ్ బెహార్, అలిపుర్దువార్, జల్పాయిగురి స్థానాలకు జరుగుతాయి. ఏప్రిల్ 26న డార్జిలింగ్, రాయ్గంజ్, బాలూరు ఘాట్ స్థానాలకు, మే 7న మూడో దశలో మల్దా ఉత్తర్, మల్దా దక్షిణ్, జంగీపూర్, ముర్షిరాబాద్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. నాలుగో దశలో మే 13న జహరాంపూర్, కృష్ణానగర్, రానాఘాట్, బర్ధమాన్ పుర్భా, బుర్దువాన్, దుర్గాపూర్, అసన్సోల్, బోల్పూర్, బీర్భూమ్ స్థానాలకు పోలింగ్. ఐదో దశలో మే 20న బంగావ్, బర్కాపూర్, హౌరా, ఉలుబేరియా, శ్రీరాంపూర్, హుగ్లీ, ఆరాంబాగ్ నియోజకవర్గాలకు పోలింగ్. మే 26న ఆరో దశలో తుమ్లుక్, కాంతి, ఘాటల్, జున్గాం, మేదినీపూర్, పురూలియా, బంకూరా, బిష్ణుపూర్ నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 1న చివరి దశలో డమ్డమ్, బరాసత్, బసీర్హాట్, జయనగర్, మధురాపూర్, డైమండ్ హార్బర్, జాదవ్పూర్, కోల్కతా దక్షిణ్, కోల్కతా ఉత్తర నియోజకవర్గాలకు పోలింగ్ తో ఎన్నికలు పూర్తి.
పశ్చిమ బెంగాల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ప్రధాన అంశాలు పౌరసత్వం సవరణ చట్టం, జూట్ మిల్లు కార్మికులు, జూట్ సాగు రైతుల సమస్యలు, ధరల పెరుగుదల, ఇతర సమస్యలు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన జూట్ మిల్లులు, జూట్ సాగు రైతులు ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వారి ఓట్లను ఆకట్టుకునేందుకు అటు టీఎంసీ ఇటు బీజేపీ తంటాలు పడుతున్నాయి. ఇక బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసలు, మయన్మార్ నుంచి రోహింగ్యాలు వలసలు ఎక్కువే. వీరిలో బంగ్లా నుంచి వచ్చిన వారందరికీ ఆధార్, రేషన్ కార్డులు ఇచ్చేసి ఓటర్లలో చేర్పించి లబ్ధి పొందుతుందనే ఆరోపణ టీఎంసీపై ఉంది. మమతా బెనర్జీ పార్టీ సీఏఏ వ్యతిరేకించడానికి ఇది ఓ కారణం. ఇటీవల కాలంలో పెరుగుతున్న శాంతి భద్రతల సమస్య పట్ల సామాన్య జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మమతా బెనర్జీ పరిస్థితిని అదుపు చేయడం లేదని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కమ్యూనిస్టులు దుమ్మెత్తిపోస్తున్నారు. టీఎంసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమిలు చేరినా సీట్ల పంపిణీకి వచ్చినప్పటికీ ససమేరా అంతే. మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిపై క్రికెటర్ యూసఫ్ పఠాన్ ను పోటీ పెట్టడం విశేషం. ఒకప్పుడు సింగిల్ డిజిట్ కి పరిమితమైన బీజేపీ మోదీ చరిష్మా పుణ్యమా అని బలపడింది. దాదాపు అన్ని సీట్లలోనూ పోటీ చేసే స్థితికి చేరింది. సీఏఏ తమకు అనుకూలించే అంశం కాగలదని బీజేపీ భావిస్తుంది. హిందుత్వ అజెండా బెంగాల్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ సాధించింది. ఇక టీఎంసీకి గట్టి పోటీ ఇస్తుంది. ఇక మమతా బెనర్జీ మాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగానే సాగుతున్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తూ తన ముఖం గుర్తించుకొని టీఎంసీ అభ్యర్థులందరికీ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. లోక్సభ సభ్యత్వం నుంచి బహిష్కరణ పొందిన మహువా మొయిత్రాయ్కే కృష్ణానగర్ సీటు ఇచ్చారు. ఆమెను గెలిపించాల్సిందిగా కోరారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కూటమిగా కొన్ని సీట్లకే పరిమితమయ్యాయి. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరుతో ముస్లింలు ప్రత్యేకంగా 42 సీట్లకు పోటీ పడుతున్నారు. దీంతో పలు చోట్ల త్రిముఖ పోటీలు, చతుర్ముఖ పోటీలు జరిగే అవకాశం ఉంది. విజేతలెవరో జూన్ 4న తేలనుంది. ఐపీఎల్ సీజన్ చాలా రసవంతరంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 21 మ్యాచ్లు ఈ టోర్నమెంట్లో పూర్తయ్యాయి. ఇవాళ 22వ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో భాగంగా నేడు కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. అయితే హోమ్ గ్రౌండ్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజృంభించే అవకాశం ఉంది. అటు కేకేఆర్ జట్టులో సునీల్ నరైన్ మళ్లీ బాగా ఆడితే కేకేఆర్ విజయం సాధించే అవకాశం ఉంది. కాగా ఇప్పటి వరకు కేకేఆర్ ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా గెలుచుకుంటూ ముందుకు వచ్చింది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయింది. దాంతో ఇవాల్టి మ్యాచ్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ 2024 ఈవెంట్ హైదరాబాద్ హరిహర కళాభవన్లో ఘనంగా జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలోని 24 శాఖలకు చెందిన పలువురికి ఆయా కేటగిరీలో అవార్డులు అందించారు. అయితే ఈ కార్యక్రమంలో అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో బింబిసారా మూవీకి బెస్ట్ డైరెక్టర్గా వశిష్ఠకు, RRRలోని నాటు నాటు సాంగ్కు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్కు, నటుడు మాణిక్కి, కామెడియన్గా రచ్చరవికి, బెస్ట్ సపోర్టర్ రోల్గా డీజే టిల్లులో మురళీధర్ గౌడ్కి, మా ఊరి సినిమాకు గాను ఉత్తమ నటిమణిగా నేహారెడ్డికి, పుష్పలో బెస్ట్ విలన్గా అజయ్ ఘోష్కి, వీరితో పాటు మరిన్ని కేటగిరీలో పలువురికి జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ అందించారు. టాలీవుడ్లో ఇప్పటికే 2 సార్లు జోష్ టాలెంట్ అవార్డ్స్ ఇచ్చామని సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ చైర్మన్ సంజోష్ తెలిపారు. ఇప్పుడు 3వసారి ఘనంగా జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ వేడుక జరగనుంది. కార్యక్రమానికి వచ్చిన సినీ రాజకీయ ప్రముఖులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇకపై కూడా ప్రతి ఏడాది ఈ అవార్డ్స్ ను తమ సంస్థ నుంచి అందిస్తామని సంజోష్ తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. జీవితం మలుపులు తిరుగుతూ ఈరోజు మీ అందరి ఆశీస్సులు, అభిమానం ఇంతకాలం మంచి పాత్రలు పోషిస్తూ ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాను. ఈ జోష్ అవార్డు ఇచ్చిన
జూష్ అకాడమీలో ఇచ్చిన నాకు ఈ నంది అవార్డుకు ఎంత సంతోషం కలిగిందో దానికంటే ముందు ప్రదర్శింపబడిన మన సాంప్రదాయానికి సంబంధించిన కూచిపూడి, పేరి, నాట్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి నాకు అంతకంటే రెట్టింపు ఆనందం కలిగింది. గురువు సందీప్ గారికి, గురువి రేవతి ప్రసాద్ గారికి, గురువి మృణాలిని గారికి అభినందన తెలియజేస్తున్నాను. వాళ్ళకు ఇంత మహత్తరమైన కార్యక్రమం చేయించే దానికి పూనుకున్నటువంటి మన రజనీ గారిని కూడా నా మనపూర్వకంగా అభినందిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈ నంది అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అతి కొద్ది కాలంలో మీ అందరి ప్రేమాభిమానాలు పొందేందుకు నేను ధన్యుడిని. ధన్యవాదాలు. అలాగే ప్రేమ్ దక్ష సార్ గారికి ధన్యవాదాలు. అలాగే మన మాణిక్ సార్ గారికి కృతజ్ఞతలు. అలాగే ప్రేమ్ దక్ష సార్ గారికి, అసిస్టెంట్ సార్ గారికి, మన రచయాదవ్ సార్ గారికి, అందరికి ఇక్కడికి వచ్చిన నా కోసం వచ్చిన మా శ్రీ